మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఉన్న అప్పులు అన్నీ తీరిపోవాలి అంటే రేపు మంగళవారం ఈ మూటను కట్టండి. ఈ మూట కట్టడం వల్ల మీకు ఉన్న ఎంత పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కేవలం అప్పుల బాధలు ఉన్నవారే కాదు, వస్తువులు తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు కూడా, అప్పు ఇతరులకు ఇచ్చి బాధపడేవారు అందరూ కూడా ఈ మూటను రేపు మంగళవారం కట్టండి. మనలో చాలామంది అప్పులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువు కోసమో, ఆరోగ్యం చూపించుకోవడం కోసమో, ఇలా ఏదో ఒక అవసరం కోసం అప్పులు చేసుకుంటూ ఉంటారు. మరికొందరైతే అప్పులు తీర్చడానికి ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెడుతూ ఉంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకోలేక బాధపడిపోతూ ఉంటారు. బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, బండి ఫైనాన్స్ కట్టడానికి డబ్బు లేక ఇతరుల దగ్గర అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది అప్పులు ఇచ్చి బాధపడిపోతూ ఉంటారు. మొండి బాకీలు వసూలవ్వడానికి, మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి పరిహారాలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. రేపు మంగళవారం ఈ ఒక్క మూటను కట్టి ఈ ప్రదేశంలో పెడితే ఇక మీ ఇంటిలో డబ్బులకు లోటు అనేదే ఉండదు. మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. ఇంటిలో కూడా డబ్బు బాగా నిలుస్తుంది. ఈ మూట వల్ల మీరు కోటీశ్వర్లుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అలాంటి డబ్బు మన దగ్గర ఎల్లప్పుడూ ఉండాలంటే మనం కొన్ని పరిహారాలను చేయాలి. లక్ష్మీదేవికి మంగళవారం అంటే ఇష్టమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని రేపు మంగళవారం పూజించి ఈ పరిహారం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు అంటే మూట కట్టడానికి ఉపయోగించే వస్తువులు దాదాపుగా లక్ష్మీదేవికి ఇష్టమైనవే. ఈ పరిహారం మీరు మంగళవారం రోజునే చేయాలి. ఆడవారు, మగవారు ఎవరు చేసినా తలకు స్నానం చేసి చేయాలి. ఈ పరిహారం చేసిన రోజున మాంసం తినకూడదు. మగవారు మద్యం త్రాగకూడదు. అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని మీరు కూడా శుభ్రమై పూజకు సిద్ధమవ్వాలి. పూజ ప్రారంభించే ముందు 11 యాలుక్కాయలను తీసుకొని ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. మనం అప్పులు తీరాలని చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవినే పూజించాలి. లక్ష్మీదేవికి ఎర్ర రంగు పువ్వులను సమర్పించి, పండ్లను సమర్పించి, దీపము ధూపము చూపించాలి. ఇక ఇప్పుడు పరిహారం మొదలు పెట్టాలి. పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు, మీకు లక్ష్మీదేవిపై భక్తి ఉంటే మా వీడియోను లైక్ చేయండి. లక్ష్మీదేవికి దీపం ధూపం చూపించాక నానబెట్టిన యాలకులను తీసి దండలాగా గుచ్చండి. 11 యాలకులను, కొన్ని పువ్వులను తీసుకొని మాలలాగా గుచ్చాలి. ఏ పువ్వులైనా సరే పర్వాలేదు. 2 యాలకులకు మధ్య 1 లేదా 2 పువ్వులు ఉండేలాగా చూసుకొని యాలుక్కాయ మాలను తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ప్రతి యాలుక్కాయపై కుంకుమతో బొట్టు పెట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. ఇక ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకోండి. మంచి క్లాత్ వైట్ తీసుకోండి. ఆ క్లాత్ను కూడా లక్ష్మీదేవి ముందు పెట్టండి. చిన్న ముక్క క్లాత్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ క్లాత్కు 4 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి యాలుక్కాయల మాలను ఆ క్లాత్లో పెట్టాలి. ఇక అందులో కొంచెం గల్లులుప్పు వేసి 1 రూపాయి కాయిన్ పెట్టాలి. ఆ రూపాయి కాయిన్పై శ్రీం అని గంధంతో రాయండి. ఆ కాయిన్ని క్లాత్లో పెట్టాలి. ఇక చివరిగా కొంచెం పసుపు, గంధం, కుంకుమ వేసి కొన్ని అక్షింతలు వేయాలి. ఇలా క్లాత్లో అన్నీ వేసి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం చేయడానికి గల కారణం ఏమిటో చెప్పుకొని ఆ క్లాత్ను ఒక మూటలాగా కట్టి లక్ష్మీదేవి పటం దగ్గరనే వదిలివేయాలి. యాలుక్కాయలు, రూపాయి కాయను, ఉప్పు ఇవన్నీ మన ఇంటిలో ఉండే వస్తువులే. అందులోనూ ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అప్పుల బాధలు తీరడానికి యాలుక్కాయలు చాలా సహాయం చేస్తాయి. యాలుక్కాయలను, ఉప్పును ఆకర్షించే శక్తి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఉప్పు మీ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఉప్పు మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తుంది. ఇక ఆ మూటను ఆ రోజంతా అలానే వదిలివేయాలి. ఇక మరుసటి రోజు అంటే బుధవారం చక్కగా స్నానం చేసి మళ్ళీ లక్ష్మీదేవికి పూజలు చేయండి.
లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మూటను ఒక తాడును తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళండి. ఆ మూటను పట్టుకుని ప్రదక్షిణాలు చేయండి. ఇక ఆ గుడిలో ఉండే రావి చెట్టుకు లేదా వేప చెట్టుకు ఈ మూటను కట్టండి. ముడుపు ఎలా కడతామో అలా ఆ మూటను కట్టి మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోవాలని చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. నమ్మకంతో ఈ పరిహారం చేయాలి. ఇలా రావి చెట్టుకు లేదా వేప చెట్టుకు ఈ మూటను కట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. ఒకేసారి కాకపోయినా కొద్ది కొద్దిగా మీరు మీ అప్పులను తీర్చుకుంటారు. తాకట్టు పెట్టిన వస్తువులు, స్థలం, కాగితాలను కూడా విడిపించుకుంటారు. మంగళవారం అంతా ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచుతాం కాబట్టి వాటిపై లక్ష్మీదేవి దృష్టి పడుతుంది. మీరు చేసే ఈ పరిహారానికి తగిన ఫలితాలను ఇస్తుంది. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి ఈ మూట కడితే మీకు ఉన్న ఎంత పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది. మీ వద్ద డబ్బు నిలుస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. లోన్స్ రాక ఇబ్బంది పడితే లేదా లోన్స్ రాక ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. అయితే ఈ పరిహారం చేసిన రోజు నియమాలు పాటించాలి. మరి అప్పుల సమస్యల నుండి బయటపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది. మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే, ఓ జనులారా, మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని. ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఓ ప్రజలారా, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి. పాలిచ్చే పాడి పశువులకు, కుక్కలకు, పిల్లులకు, కాకులకు, పిచుకులకు, పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు, దారిద్ర్యం పోతుంది. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది. ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే, జనులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి. ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను, దారిద్ర్యాన్ని తొలగిస్తాను. ఇది దారిద్ర్యాన్ని తొలగించే మూడవ పని. ఇక నాలుగవ పని ఏమిటి అంటే, మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి. ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది. అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. కనుక జనులారా, మీరు ఈ 5 సూత్రాలను పాటించండి. అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది. మీ ఇంట ఏ మూలన చూసినా ఎడాపెడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.